మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనము నుండి 45వ వచనం వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వారిని తాకి, నాకిష్టమే, శుద్ధి పొందము అని పలికెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. అతడు శుద్ధుడయ్యెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్లి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలు చెల్లించుకొనుము అని వారిని పంపివేశను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు కుష్ఠరోగికి స్వస్థతను దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ప్రభు వద్దకు వచ్చి సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభువు చేయి చాచి తనను తాకి, నాకిష్టమే, నీవు స్వస్థత పొందుము అని ప్రభు తెలియజేశాడు. వెంటనే ఆ కుష్ఠరోగి స్వస్థతను పొందుకున్నాడు. ప్రియా మిత్రులారా, ఈ కుష్ఠరోగి గొప్ప విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లాడు. ప్రభువే ఆధారము, ప్రభువే దిక్కు, ప్రభువు తప్పకుండా స్వస్థతను దయచేస్తాడు అని అచంచలమైన విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. వినయముతో, విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే ప్రభు వెంటనే స్పందిస్తున్నాడు. తన చేయి చాచి తనను తాకుతున్నాడు. మనం కూడా ఈ కుష్ఠరోగికున్న విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ప్రభు మీద మనం భారం వేయాలి. ప్రభువే దిక్కు, ప్రభువే మనకు శరణము అని ప్రభుని ప్రార్థన చేసినప్పుడు, సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు మన యొక్క మొరను ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఎవరెవరైతే తాకాడో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ఒకరోజు పేతురు గారి యొక్క అత్త జ్వరముతో మంచం పట్టినప్పుడు ప్రభు ఆమె చెంతకెళ్లి తన యొక్క చేతిని తాకినప్పుడు వెంటనే ఆమె ఆరోగ్యం పొందుకుంది. ప్రభుకి సేవలు చేయటం మొదలుపెట్టింది. ప్రియా సహోదరి సహోదరా, గుడ్డివారిని ప్రభు తాకినప్పుడు తన యొక్క కళ్ళు తెరవబడ్డాయి. తాను దృష్టిని పొందుకున్నాడు. ఒకరోజు మోగా చెవిటి వారిని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నాడు. ఆ మగవాని నాలుక మీద ప్రభు ఉమ్మునీటితో తాకాడు. తన చెవులను తన వ్రేళ్లతో తాకి స్వస్థపరుస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రభు ఎవరెవరినైతే తాకారో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ఈ యొక్క పట్టణాన్ని ధ్యానం చేస్తున్న తరుణంలో మనం కూడా ప్రభుని వేడుకోవాలి. ప్రభువా, మమ్మల్ని కూడా తాకండి, మా యొక్క శిరస్సును తాకండి, మా హృదయాన్ని తాకండి, మా దేహంలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయండి అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభువు మనకు స్వస్థతను దయచేస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, రక్తస్రావంతో బాధపడ్డ స్త్రీ ప్రభు మీద గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని ఆమె ప్రభు యొక్క అంగి అంచును తాకింది. వెంటనే ప్రభు యొక్క శక్తి ఆమెకు వసగబడింది. ఆమె రక్తస్రావము ఆగిపోయింది. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు ఆమెతో తెలియజేస్తున్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని తెలియజేస్తున్నాడు. మనం కూడా విశ్వాసంతో ప్రభు చెంతకెళ్ళినప్పుడు ప్రభు మనకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు, అనేక వరాలు దయచేస్తాడు, మనకున్న కొరతలను తీసివేసి మనకు సమృద్ధిని దయచేస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా,